హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా వ్లాగ్లోకి వెళ్ళిపోతే, మా చింటూకి కాలేజ్ ఫస్ట్ డే. మార్నింగ్ 5 o'clockకే నిద్ర లేచాను. అప్పటికే కొంచెం తెల్లవారినట్లు అనిపిస్తుంది, కానీ ఇంకా బాగా తెల్లవారలేదు. ఇంకా ప్లాన్స్ అన్నీ ఒకసారి చూసుకున్నాను. ఇంకా ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత వంట స్టార్ట్ చేశాను. ముందుగా మిల్క్ని బాయిల్ చేస్తున్నాను. ఇంకా ఈరోజు సింపుల్గా బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ని చేస్తున్నాను. బ్రేక్ఫాస్ట్ కోసం 2 eggsతో ఆమ్లెట్ చేశాను. ఇంకా ఆమ్లెట్ అండ్ మిల్క్ తీసుకున్నాడు బ్రేక్ఫాస్ట్లో. ఇంకా తనని 5:30 కల్లా నిద్ర లేపాను. తను లేచి ఫ్రెష్ అయ్యి వాకింగ్ చేశాడు. వాకింగ్ తర్వాత రెడీ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసి కిందకి వెళ్ళాడు కాలేజ్కి. తనకి ఇంటి దగ్గరికి బస్సు వస్తుంది. ఇంకా నేను నా కోసం ఒక మార్నింగ్ డీటాక్స్ డ్రింక్ ప్రిపేర్ చేసుకున్నాను. ఇంకా కొద్దిగా లెమన్ గ్రాస్, కొద్దిగా అల్లం, కొన్ని తులసి ఆకులతో నేను నా డీటాక్స్ డ్రింక్స్ని ప్రిపేర్ చేసుకున్నాను ఆ రోజు. ఇంకా లంచ్ బాక్స్లో నేను ఆ రోజు ఏం ప్రిపేర్ చేశానంటే క్యాప్సికమ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ని ప్రిపేర్ చేశాను. మీలో ఎంతమందికి తెలుసో కింద కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయటం మర్చిపోకండి. దీనికోసం ముందుగా ఒక ప్యాన్ తీసుకొని, ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక 2 tablespoon ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత కొన్ని ఆనియన్స్ని వేసుకొని ఫ్రై చేసుకున్నాను. అవి ఫ్రై అయిపోయిన తర్వాత ఒక క్యాప్సికమ్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. ఇంకా అందులో ఒక 4 eggsని బీట్ చేసి వేసుకున్నాను. అవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత టేస్ట్కి సరిపడా ఉప్పు, ఇంకా కొద్దిగా మిరియాల పొడిని వేసుకున్నాను. మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన వీడియోని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి. ఇప్పుడు ముందుగానే ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని అందులో వేసి బాగా కలుపుకోవాలి. అన్నం బాగా కలిసిన తర్వాత కొద్దిగా మిరియాల పొడి, కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అండ్ యమ్మీ అయిన ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ. క్యాప్సికమ్. ఇంకా దీన్ని లంచ్ బ్యాగ్లో ప్యాక్ చేశాను. స్నాక్స్ కోసం ఒక యాపిల్ పెట్టాను, అంతే. ఇంకా మా హస్బెండ్ కూడా రెడీ అయ్యారు. చింటూని కాలేజ్లో డ్రాప్ చేసి తను డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్తారు. ఇంకా నేను కూడా చిన్న చిన్న వర్క్స్ ఉంటే అవన్నీ కంప్లీట్ చేసుకున్నాను. కొన్ని డిషెస్ ఉంటే అవి డిష్ వాషర్లో లోడ్ చేశాను. తర్వాత ఫ్రెష్ అయ్యాను. ఆ రోజు వెదర్ అంతా కూల్గా ఉంది. వర్షం వస్తుందేమో అనిపించింది, కానీ వర్షం ఏం రాలేదు ఆ రోజు. ఇంకా నేను నా ఆఫీస్ వర్క్ని కూడా స్టార్ట్ చేశాను. ఇంకా కొద్దిగా లైట్గా ఆకలి అనిపిస్తే ఇలా మ్యాంగోని కట్ చేసి తీసుకున్నాను. కొద్దిసేపటి తర్వాత గ్రీన్ టీని తీసుకున్నాను. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకు నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి. అలాగే ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. థ్యాంక్ యూ.